హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి నేను అమ్మవారికి చేతులు చేస్తున్నాను. ఫస్ట్ వైట్ క్లాత్ తీసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత అందులో దూది కానీ క్లాత్ పీసెస్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మీరు పెయింట్ వేయండి అనమాట, రెడ్ కలర్ పెయింట్. ఒకవేళ మీ దగ్గర పారాని ఉంటే పారాని కూడా పెట్టవచ్చు. నేను చందమామ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు తర్వాత డాట్స్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను 2 బిందెలు తీసుకుంటున్నాను అనమాట. సో ఒక పైన బిందెకేమో దాండియా స్టిక్ పెట్టాలి, దారంతో టైట్గా కట్టాలి, అప్పుడు స్టిఫ్గా ఉంటుంది అనమాట. దారం ఎంత గట్టి కడితే అంత మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం బిందెలకి టేప్ వేసుకోవాలన్నమాట. సో దట్ బిందెలు అటు ఇటు ఊగకుండా ఉంటాయి స్టిఫ్గా. సో ఇప్పుడు నేను శారీ తీసుకుంటున్నాను. శారీని హాఫ్ ఫోల్డ్ చేసి ఇలా వేసుకోవాలి కుచ్చులు అనమాట. ఇలా నేను చూపించిన విధంగా చేయాలి. తర్వాత నెక్స్ట్ నేను ఇప్పుడు అమ్మవారికి చేతులు పెడుతున్నాను. సో ఇది ఫైనల్ లుక్ అమ్మవారు. హారతి ఇస్తున్నాను ఇప్పుడు అమ్మవారికి. ఎంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ అమ్మవారు. సో ఫ్రెండ్స్, మీకు అమ్మవారి శారీ ఫుల్గా వీడియో కావాలంటే నేను షార్ట్లో పెట్టాను, ఫుల్గా ఉంది. సో వెళ్ళి చెక్ చేసుకోండి, నా ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. అమ్మవారికి శారీ ఎలా కట్టించానో నేను నా షార్ట్ వీడియోలో పెట్టాను, నా ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ డెకరేషన్ కూడా ఎలా చేశానో త్వరలోనే ఇంకొక వీడియో పెడతాను ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అనమాట. సో నా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.